హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బీన్స్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా బాగుంటుంది ఈ బీన్స్ ఫ్రై. ముందుగా అయితే నేను 1/2 kg బీన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న బీన్స్లో వాటర్ పోసి 2 సార్లు కడుక్కోవాలా. కడిగి ఒక కుక్కర్లో పోసుకోవాలా. కుక్కర్లో వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వచ్చి సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వచ్చి పసుపు వేసుకొని హాఫ్ గ్లాస్ అయితే వాటర్ వేసుకోవాలా. వాటర్ పోసి మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి కుక్కరు. ఈ 2 విజిల్ రానిచ్చి గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఈ కుక్కర్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని ఇది ఇట్లా ఉడుకుంటుంది. పట్టుకుంటే కూడా చూడండి ఇట్లా మెత్తగా ఉడుకుతుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇవి ఒక జల్లిగిన్నెలో సపరేట్ చేసేసుకోవాలా వాటరు. ఈ పక్కన పెట్టేసుకొని పల్లీలు ఉంటాయి కదండి, ఫ్రై చేసి పొడి చేసుకుంటాం కదా, ఆ పొడి, ఇవన్నీ పోపు దినుసులన్నీ, ఒక ఎల్లుల్లిపాయ, కచ్చాపచ్చ దంచిన ఎల్లుల్లిపాయ, కరివేపాకు అన్నీ కూడా పోపు పెట్టుకున్నాం. పోపుకి బాండిల్ పెట్టి బాండిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత 4 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ పోసాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇవి పోపు దినుసులన్నీ కూడా ఇందులో వేసేసుకొని కొంచెము దోరగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, ఎల్లుల్లిపాయ అన్నీ కూడా ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఇంతవరకు కుక్కర్లో పెట్టుకున్నాం కదా, ఇవి బీన్స్ ఇవి కూడా ఇందులో పోసుకొని గ్యాస్ సిమ్లోనే పెట్టుకొని 4 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి, గరిటెతో కలుపుకుంటూ. ఈ 4 నిమిషాలు అయిన తర్వాత ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, కారం 1/2 టేబుల్ స్పూన్ వేసి ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొనే ఈ పొడి వేసుకోవాలండి, పల్లీలు పొడి. లేకపోతే అడిగంటుతుంది, టేస్ట్ అనేది ఉండదు, సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ పెట్టండి.